మనుషులు రమ్మా మనుషులు రమ్మని చెప్పు. వెల్కమ్ టు T9 మీడియా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అన్సట్పల్లి గ్రామ పంచాయతీలోని కూనవర అనే గ్రామంలోని అసల ఎండల కారణంగా ఎలా రగులుకున్నదో మంటలు విజృంభిస్తున్నాయి. వారి యొక్క మాటల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అన్నగారు నమస్తే, మీ పేరేంట? నా పేరు సాయి కిరణ్ అండి. సాయి కిరణ్. మరి ఇక్కడ ఎలా జరిగింది అన్నగారు ఈ రోజు? సరే, ఏం లేదండి, మేము ఇంటికాడ భోజనం చేస్తున్నాం. మార్నింగ్ భోజనం చేస్తాను. 11:30 లాగా మీ ఫ్యాక్టరీ దగ్గరికి మంటలు వచ్చాయని చెప్పారు. ఏందని చూస్తే మాత్రం అక్కడ దూరంగా రైతులు ఏదో మంటలు పెట్టారండి. ఆ మంటలు కంట్రోల్ చేయడానికి నేను, మా ఫ్యామిలీ మెంబర్, ఊరు సాయంతో అందరం వచ్చారు. అందరం వచ్చినా కానీ కంట్రోల్ కాలేదు. ఫైర్ ఇంజిన్ కాల్ చేసాం. ఫైర్ ఇంజిన్ కాల్ చేస్తే ఒక 1 hour తర్వాత వచ్చినా గానీ ఆ ఫైర్ ఇంజిన్ వచ్చేలోపు దాదాపు ఒక 5 నుండి 6 లక్షలు ఆస్తి నష్టం జరిగిందండి. 5 నుంచి 6 లక్షల ఆస్తి నష్టం జరిగిపోయింది. అసలు మంట గల కారణం ఏంటి? ప్రధానమైన కారణము రైతులు ఎవరో మంటలు పెట్టారండి. అటు సైడ్ పెట్టారు. ఆ మంటలు అనేది ఇక్కడ దాకా వ్యాపించేసి అక్కడ రైతులు మంట పెట్టుకుంటే దాని నుండి వ్యాపించుకోవచ్చు. మేము ఈ ఫ్యాక్టరీ పెట్టబట్టి 4 సంవత్సరాలు అండి. 4 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇదే ఫస్ట్ టైం ఇట్లా జరగడం. ఓ రైతు చేను మంట పెట్టుకోవడంతోనే దాన్ని మా ఫ్యాక్టరీ అవును. ఈ చుట్టుపక్కల గ్రామం మొత్తం కూడా మంటలు వ్యాపించాయండి. ఫైర్ ఇంజన్ సకాలంలో రావడం వల్ల తీవ్ర ఆస్తి నష్టం జరగకుండా మీరు ఫోన్ చేసిన ఎంత టైం వరకు వచ్చేసింది? ఒక 1 hour పట్టిందండి. ఎందుకంటే వాళ్ళు కూడా వేరే దగ్గర ఉన్నా అని చెప్పేసి వాళ్ళు కూడా సకాలంలో అయ్యారు కానీ రియాక్ట్ అయ్యారు కానీ రావటం లేట్ అయింది. అంటే కొత్తగూడెం రాలేదు, మాకు ఇల్లందు ఫైర్ ఇంజిన్ వచ్చింది. కొత్తగూడెం ఫైర్ ఇంజిన్ వచ్చేసి జుల్లూరుపాడు దగ్గర ఎక్కడో ఫైర్ అయితే అటు వెళ్ళిపోయిందంట. దాని పర్పస్ మనకి లేట్ అయింది ఇక్కడికి రావడానికి. అది వచ్చేలోపే మా ఆస్తి నష్టం ఒకసారి కెమెరా చూపిండి అదంతా మొత్తం వ్యాపించేసి ఆస్తి నష్టం జరిగింది మాకు. మొత్తం ఆస్తి నష్టం 4 నుంచి 5 లక్షలు 5-6 లక్షలు అండి. 4 నుండి కాదు, 5 లక్షలు వ్యాపించింది. ఆ మోటార్లు కాలిపోయినండి. ఈ మోటార్లు కూడా కాలిపోయినాయి. ఆ వైర్లు కాలిపోయినాయి. అంతా చూడండి, మీరే ఒకసారి కెమెరా చూపించండి. ఆ మొత్తం పీస్ గిట్లా అన్ని కాలిపోయినాయి. ఒకసారి వీరి మాటల ద్వారా తెలుసుకుందాం. 5 నుంచి 6 లక్షల ఆస్తి నష్టం జరిగిందని చెప్తున్నారు వారు. ఎక్కడెక్కడ ఉన్నాయో వెళ్ళి చూద్దాం రండి. అన్నగారు రండి. ఇక్కడ ఇదంతా ఎండబెట్టినామండి. అంటే మనం రైతులకు కొబ్బరి బొండాలకి ఇట్లా ఫీస్ వస్తుంది కదండి. దీని ద్వారా వినాయకుడి బొమ్మలు అన్ని మనం పరుపులకి ఇట్లా చేస్తాం. సుమారు 5 నుంచి 6 లక్షల నష్టం జరిగిందనేసి అని చెప్పి వారి యొక్క యాజమాన్యం చెప్తున్నారు. ఎటు చూసిన ఫ్యాక్టరీ పక్కన చుట్టుపక్కల మొత్తం కనుక మంటలు వ్యాపించాయి. వీరికి తగు న్యాయం చేయాలనేసి జిల్లా కలెక్టర్ నుంచి ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులను వేడుకోవడం జరుగుతుంది. వారికి పూర్తి న్యాయం చేయాలనేసి అని చెప్పి బాధితులు వాపోతున్నారు. చుట్టూ దీని ప్రక్కనే ఉన్నటువంటి గ్రామానికి కూడా ఎటువంటి అపాయం జరగలేదు. దాని నిమిత్తం వాళ్ళే గ్రామస్తులు నీళ్ళు తెచ్చుకొని ఆడుకోవడం జరిగింది. మోటార్లు కరెంటు కూడా లేక 3 phase. చూస్తున్నాం కదా ఇటువంటి సంఘటన నుంచి వాళ్ళు ఎలా బయటపడుతున్నారు. మొత్తం చూడండి ఒకసారి ఎలా చూస్తున్నారు. జామేల మందిగా వేరే రైతు నష్టం. ఎవరో అతని పేరు మనకు తెలియదండి. మీ పేరు? నా పేరు సాయి కిరణ్. మీరండి దీని యజమాని? ఓకే, ఒకసారి జమేల తోట కూడా చూద్దాం. తీయండి అన్న, జమేల తోట కూడా ఒకసారి మొత్తం తీయండి. ఎంతవరకు నష్టం వాటిల్లి మొత్తం స్టూడియో చూస్తుండండి. మీరంతా తీయండి. జమేల తోట ఎలా కలిపి అన్సట్పల్లి గ్రామ ఉప సర్పంచ్ గారి మాటల ద్వారా ప్రయత్నం చేద్దాం.
రమణయ్య గారు మీరు ఇక్కడ ఎలా జరిగిందండి? వచ్చేసి లక్ష్మీపల్లి మండలం లక్ష్మీపల్లి గ్రామం విలేజ్ లో ఇక్కడ రైతు అనేటోళ్ళు నిప్పేయడం వల్ల రైతు వారు నిప్పి పెట్టడం వల్ల వ్యాపించింది. అందరూ వ్యాప్తి చేసి ఈ లోపు కోకోనట్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది. కోకోనట్ ఫ్యాక్టరీ దాంతో పాటు చుట్టుపక్కల జవాల తోట ఉంది. అది నిప్పట్టుకొని మంట వ్యాప్తించుకుంటూ గ్రామం వరకు వెళ్ళిపోయింది. ఈ లోపు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడం వల్ల అర్ధగంట వచ్చేసి వాటర్ చల్లుకుంటూ పంచాయతీ సిబ్బంది మొత్తం అగ్నిమాపక సిబ్బందికి మీరు ఫోన్ చేసిన తక్షణమే ఉండిపోయారు. ఇక్కడ అర్ధగంటలోకి వచ్చేసారు. అర్ధగంటలోకి వచ్చేసారు. పక్కనే ఉన్నది మరి గ్రామం కానీ ఎటువంటి వ్యాపింపజేయకుండా కంట్రోల్ చేయగలిగారు. రైతులు చుట్టుపక్కల ప్రజలు ఈ 4 ఊర్ల ప్రజలు వచ్చేసి ట్రాక్టర్తో పిల్లలతో నీళ్ళు వచ్చేసి చల్లడం జరిగింది. దీనివల్ల ఎక్కువ నష్టం కాలేదు. ఈ ఫ్యాక్టరీ వరకు 5-6 లక్షల వరకు వస్తుంది. పక్కనే ఉన్న జమల తోట కూడా రైతుకి పూర్తిగా రైతులు కూడా ఆ రైతు ఎవరు? రైతు జల్లార్ వెంకటారాయణ. ఈ రైతు వచ్చేసి పేరు కొత్తగూడ పత్రులు. వాళ్ళకు కూడా 5-6 లక్షల రూపాయలు ఆశించడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా గ్రామస్తుల తెలియపరుస్తున్నాం. ఓకే అండి, మీ మాటల ద్వారా మీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. మీరు కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నారు. ఇట్టి చర్యని తక్షణమే ఆస్తి నష్టం ఈ గ్రామస్తులు ఎవరికైనా చేయమనేసి చెప్పి కోరుకుంటున్నారు. ఎవరికైతే వాళ్ళకి ఆస్తి నష్టంగా దాన్ని రేపు ఆర్థికంగా వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకొని దానికి తక్షణమే సహాయం చేయడం మా యొక్క విజ్ఞప్తి. ఓకే అండి, ఓకే స్టూడియో సత్య, థ్యాంక్ యూ. ముందు మనుషులు రాము ముందు మనుషులు మనుషులు రమ్మని చెప్పి హలో హలో అరే ఇక్కడే ఉన్నారా మీరు ఇద్దరు? ఒక మోహన్ రావు వాళ్ళ ఇక్కడ పెట్టుకో. అయిపోయింది ఇక. అయిపోయింది. కోటన్నాడు వెళ్ళిపోమని చెప్పాడు. ఫోన్ చేయండి ఏమన్నా ఎవరు ఇచ్చినా నీకు ఫోన్ అప్పన చేసిందట. దిమ్మె కొట్టండి నీళ్ళు అమ్మా కొట్టి దిమ్మె కొట్టి. కోటి బామ్మ బండి అని పెట్టి నీ గురించి నేను చూస్తున్నా. బండి ఇంకా లోపల తీసుకుపోయినా బామ్మ వచ్చేసి లేదుగా. అదే బండి బయట బయట పెట్టుకో. బయట ఉంది వద్దురా సామాన్ కరెంట్ వద్దురా కానీ లోపల పోతే నాకు భయం అయింది. ఇక బండి బయట తీసుకో వద్దురా బాయ్. నేను ఏదో అక్కడే అనుకోలే అక్కడ మొత్తం ఇంత దారా అనుకోలే. ముందుగా